ఇవాళ విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. అనకాపల్లి జిల్లా కోడూరులో సర్వాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తెనాలిలో డంపింగ్ యార్డ్ను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. యార్డ్లో వర్మీ కంపోస్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్, కోకోనట్ ఫైబర్ యూనిట్లను పరిశీలించారు మంత్రి. వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి ఆరోపణలకు మంత్రి బీసీ జనార్దన్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టొద్దని కాటసానికి సూచించారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సేవలను అందిస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గంటలోనే ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చని తెలిపారు. సిబిఐ పేరెత్తే అర్హత జగన్ కు లేదన్నారు మంత్రి సవిత. సునీత సిబిఐ దర్యాప్తు కోరినప్పుడు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తుళ్లూరులో ప్రభుత్వ సహకారంతో శివాలయ పునః శంకుస్థాపన ఘనంగా జరిగింది. పురాతన ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న గ్రామస్తులను మంత్రి నారాయణ అభినందించారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఎన్నికల విధి విధానాల రూపకల్పన కోసం 14 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావు. బీసీలను అధికారానికి దూరం చేశారన్నారు. ఎమ్మెల్సీ హోదాలో అనంతపురం వచ్చిన రమాదేవికి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. భారీ గజమాలతో సత్కరించారు. మచిలీపట్నం మేయర్ పదవికి బండి రామకృష్ణ పేరును పార్టీ శ్రేణులు ఖరారు చేశారు. పార్టీ శ్రేణులు ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరు ప్రకటించడంపై కొట్టే వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయం లేకుండా తీర్మానం ఎలా చేస్తారని నిలదీశారు. విశాఖలో ఆర్ఎస్ఎస్ సమన్వయ భేటీ ముగిసింది. 3 రోజుల పాటు సాగిన సమావేశంలో దేశం, సమాజం భవిష్యత్తు సవాళ్లపై ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో కరువు తీవ్ర రూపం దాల్చిందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కరువుతో రైతుల జీవనం రోజు రోజుకు పతనం అంచుకు చేరిందన్నారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. తాము పెట్టిన 3 డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. 7 ప్రాంతాల్లో తనిఖీలు చేసి లెక్కల్లో చూపని 24 లక్షల నగదు, 2 బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణకు మంత్రి లోకేష్ భయపడుతున్నారని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1 పరీక్షపై తాము విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఆమోద ఇండస్ట్రీస్ అధినేత కుమార్తె వివాహానికి వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ దంపతులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. లండన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. వర్సిటీ ప్రొఫెసర్లు మాయా టూడార్, ఫైజల్ దేవ్జీతో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై విదేశాంగ శాఖ స్పందించింది. పర్యటన సీఎం హోదాకు తగ్గట్లుగా లేదని, పర్యటన ఉద్దేశం కూడా స్పష్టంగా లేదని తెలిపింది. సీఎం రేవంత్ అమెరికా టూర్ నిరాకరణలో రాజకీయ కోణం లేదని టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. దరఖాస్తులో ఎక్కడో లోపం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గులోని పాన్ మక్తాల్లో 5.25 ఎకరాలను టీజీఐఏసీ వేలం వేసింది. ఎకరా 264 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. సుష్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణ సరిగ్గా లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సీఎంను విమర్శించడం అంటే పార్టీని వ్యతిరేకించడమే అన్నారు. సుష్మిత చేసిన వ్యాఖ్యలపై చెప్పాల్సిందంతా తాను ఇప్పటికే చెప్పానన్నారు మంత్రి కొండా సురేఖ. విదేశాల నుంచి సీఎం రాగానే కలిసి మాట్లాడతానన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్ చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇవాళ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు చిన్నారెడ్డి వివరణ ఇవ్వనున్నారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు ఇవాళే చివరి రోజు కావడంతో హాజరవుతున్నారు. కాంగ్రెస్ లో ఏదో ఆగస్టు సంక్షోభం కొనసాగుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 22A భూహారతితో ప్రారంభమైన సంక్షోభం ఎక్కడికి చేరుకుంటుందో అన్నారు. తెలంగాణలో 7 ఏళ్లు చదివిన వారిని స్థానికులుగా పరిగణించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవోతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిశారు. అరగంటకు పైగా జరిగిన భేటీలో తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై యోగి ఆరా తీశారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మయూరా ఇండియా కంపెనీ ఉద్యోగుల ధర్నా కొనసాగుతోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. కొత్త సినిమాలపై తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ హర్షం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీ బలోపేతానికి ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ఖేలో ఇండియా తరహాలో మరిన్ని పథకాలు రావాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. ఖేలో ఇండియాకు భారీ బడ్జెట్ కేటాయించడం సంతోషమని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ చేశారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొంగులేటి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కుమారుడి కారు ప్రమాద ఘటనపై ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. విచారణకు సంజూష్ పూర్తిగా సహకరిస్తున్నాడని తెలిపారు లింగమనేని రమేష్. పోలవరం జిల్లా చింతూరు మండలం బోడుగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు డిప్యూటీ ఎంఆర్ఓ జీవన్ కుమార్ సస్పెండ్ అయ్యారు. భూమి విషయంలో 3 లక్షల లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా జన్వాడ గేటు సమీపంలో గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్పీ పిఎస్ పరిధిలో గంజాయి సేవిస్తున్న 2ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 20 గ్రాముల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్పీ పిఎస్ పరిధిలోని రోడ్ నంబర్ 1 యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇలీట్ పీజీలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని యామిని ఉరివేసుకుంది. విజయవాడలో ఒకే వేదికపై వైసీపీ నేత పోతిన మహేష్, బీజేపీ ఎమ్మెల్యే సుచనా చౌదరి ఎదురుపడ్డారు. సీతారామస్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారానికి 2 నేతలు హాజరయ్యారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని పెద్దపల్లి జిల్లా ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు భారీ ఆటో ర్యాలీ చేసింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఎస్ఐస్ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ సంస్థ ప్రతినిధులు. పర్యావరణంపై అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా గోశాల సెంటర్లో మద్యం మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై వీరంగం సృష్టించాడు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నదీ తీరంలో మహిళలు వరలక్ష్మి వ్రతం చేశారు. కాళభైరవ పీఠంలో అమ్మవారిని 12 లక్షల గాజులతో అందంగా అలంకరించారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. అన్నవరం బస్టాండ్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీకాకుళం బాలత్రిపుర కాలభైరవ పీఠంలో అమ్మవారిని మహాలక్ష్మిగా పూజిస్తున్నారు. శ్రావణ మాసమంతా అమ్మవారిని ఇక్కడ మహాలక్ష్మిగానే పూజిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. 4 లక్షల గాజులతో ఆలయాన్ని అలంకరించారు. శ్రీశైలంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు అమ్మవారి రవిక, పూలు, గాజులు అందజేశారు. యాదగిరిగుట్ట సత్యనారాయణ ప్రతి మండపంలో మహిళలు అమ్మవారి పూజలు చేశారు. 200 మంది మహిళా భక్తులు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకున్నారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏరియల్ సర్వే చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా బారిన పడి 30 మంది ఆసుపత్రిలో చేరారు. నీరు కలుషితం కావడం వల్లే జనాలు అనారోగ్యం బారిన పడినట్లు గుర్తించారు. హైదరాబాద్ గోల్కొండ కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం, క్రీడా మైదానంలో అక్రమ తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక సొరంగం వెలుగు చూసింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 2 రోజులుగా నిలిపేసున్న కారులో శవాన్ని గుర్తించారు. ఆ శవం గోదావరి ఖనికి చెందిన యువతిదిగా పోలీసులు నిర్ధారించారు. ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ ను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యపై ముస్లిం మైనార్టీలు విచారం వ్యక్తం చేశారు. నిందితుడు సాదిక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని సత్యసాయి పుట్టపర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 20 మందిని కోర్టులో హాజరుపరిచారు. మంచిర్యాల జిల్లా లింగాయపల్లె కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం 13,000 లంచాన్ని ఆమె డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు చేస్తూ బీహార్లో తలదాచుకుంటున్న 5గురిని ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరు 500కు పైగా నేరాలకు పాల్పడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్టీసీ డిపోలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. డిపో క్లర్క్ ఏపీకే రావు 30 లక్షల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో కారు నుంచి ఆదాయ పన్ను అధికారులు 9 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ముమ్మర సోదాలు చేశారు. కర్ణాటక గదగ్లో అక్రమంగా నివసిస్తున్న 2 బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించారు. గదగ్లో స్కూల్ నిర్మాణ పనుల్లో వీళ్లు పనిచేస్తున్నట్లు గుర్తించారు. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తికి ముడిపెట్టడం సరికాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చక్కెర ధరలు స్థిరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. వందే మాత్రం పూర్తిగా పాడమని సిడబ్ల్యూసీ తీర్మానం చేయడాన్ని రాజ్నాథ్ సింగ్ తప్పుపట్టారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలన్నారు. సరిహద్దులను సురక్షితం చేసేందుకు వరకు భారత్ సురక్షితంగా ఉండదని అమిత్ షా అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె వేసేందుకు మమతా భూమి ఇవ్వలేదన్నారు. జూలై 20న జరిగిన ఘర్షణల్లో పెల్లెట్ గన్ కారణంగా గాయపడిన యువకుడిచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాహుల్ పీఎస్ ముందు కూర్చున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులపై ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్షించారు. ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1349 కేసులు నమోదయ్యాయి. భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు త్వరలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం దేశీ ఫోన్ బ్రాండ్లకు సాయపడుతోందన్నారు. ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు ఇవ్వడాన్ని డీఎంకే తప్పుపట్టింది. ప్రభుత్వం అప్పుల్లో ఉండగా ఎమ్మెల్యేకు ఉచితంగా కార్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు ఉదయనిధి స్టాలిన్. బీజేపీ కొత్త పదాధికారుల సమావేశం ఢిల్లీలో ఇవాళ జరగనుంది. నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు పాల్గొంటారు. సీనియర్ నటి షావుకా జానకి అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం చెన్నై బిసెంట్ నగర్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. అంతరిక్ష నైపుణ్యం పెట్టుబడులకు భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలని స్పేస్ స్టార్టప్స్ కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్పేస్ స్టార్టప్స్ తమ పరిధి విస్తరించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు 12వ సమావేశం పూణేలో జరిగింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన సిఐఐ గ్లోబల్ మెడిటెక్ సమ్మిట్ లో ఔషధ విభాగ కార్యదర్శి మనోజ్ జోషి పాల్గొన్నారు. ఔషధాలకు భిన్నమైన నియంత్రణ వ్యవస్థ, వైద్య పరికరాలకు ఉండాలని జోషి అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఇండియా హెల్త్ ఎగ్జిబిషన్ 3వ ఎడిషన్ ప్రారంభమైంది. 3 రోజులు జరిగే ఈ ప్రదర్శనలో 300కు పైగా బ్రాండ్స్ పాల్గొంటున్నాయి. D2C ఇన్సైడర్ AI వినియోగదారుల కోసం ఫ్రాంటియర్ 2026 సదస్సును హర్యానా గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు. భారత్లో ఈ సదస్సు జరగడం ఇదే తొలిసారి. లాంగ్ వీల్ బేస్ X1 కార్ భారత్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ను BMW ఆవిష్కరించింది. ఈ 2 కార్లు చెన్నై ప్లాంట్లో తయారయ్యాయి. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడంతో స్టాక్ మార్కెట్లు దాదాపు స్థిరంగా నిలిచాయి. సెన్సెక్స్ 3 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభంతో మూశాయి. విద్యార్థుల కోసం ఉచిత AI ప్లస్ యాక్సెస్ గూగుల్ AI లెర్నింగ్ టూల్స్ ప్రవేశపెట్టింది. జేఈఈ నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగమని గూగుల్ ప్రకటించింది. చిరంజీవి 71వ పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని తాకేలా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలకు మెగా హీరోలు హాజరయ్యారు. రోమాంచకం సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ ముఖ్య విశేషాలను పంచుకున్నారు. మొదటి రోజే ఇరుముడి సంచలనం సృష్టించింది. అప్పుడే ఆ సినిమాకు ఆన్లైన్ టికెటింగ్ యాప్స్ లో 1 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి. లెనిన్ సినిమాతో సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం తమిళంలో సియోన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఇంకా ఎలాంటి ఛాన్స్ రాలేదని తెలుస్తోంది.